అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ అంటే వైవీఎస్ చౌదరి చాలా సంవత్సరాల తర్వాత ఒక మూవీ తీయబోతున్నారు. అంటే ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరైతే పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నారో వాళ్ళ ముని మనవడు. సో మీకు కూడా తెలిసిందే మొన్నే పూజ జరిగింది ఈ మూవీకి సంబంధించి. అంటే ఏంటి సార్ లేటెస్ట్ జనరేషన్ తీసుకొచ్చారు. మనకి జూనియర్ ఎన్టీఆర్ అనగానే గుర్తొచ్చేది. సో మన జూనియర్ ఎన్టీఆర్ గారు 'త్రిబుల్ ఆర్' ఇట్లా మంచి మంచి సినిమాలన్నీ చేసి మంచి ఫేమ్ అయితే ప్రస్తుతం సంపాదించుకున్నారు. సో అంటే అదే పేరుతో ఇప్పుడు తీసుకురావడానికి గల కారణం ఏంటి సార్? ఆయన బాలనటుడిగా ఉన్న సినిమా ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ నేనే. ఆయన బాలనటు జగపతి వెంకటేశ్వర గారు ప్రొడ్యూసర్గా బాలనటుడిగా ఉన్న సినిమాకి ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ నేనే. ఓకే, ఆయన సినిమా జానకిరామ్ గారంటే హరికృష్ణ గారంటే మాకు బాగా ప్రాణం. నందమూరి ఫ్యామిలీలో హరికృష్ణ గారంటే అది ఎందుకో ఒక ప్రేమ అనుకోవచ్చు, ఒక తమ్ముడు అనుకోవచ్చు. అంటే ఆయన తమ్ముడిగా అంత మాకు ఒక అనుబంధం ఎక్కువగా ఉంటుంది ఆయనతోని, మోహన్ కృష్ణ గారితో. అలాగే ఇప్పుడు కొడాల నాని గారు కానీ వీళ్ళంతా కూడా ఒక ఇది ఉండేటప్పుడు మాకు కొంచెం మన ఉంటుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళంతా వద్దా ఉంటుంది కనుక ఆయనతో మాకు బాగా అనుబంధం ఎక్కువ. కనుక వాళ్ళ పిల్లలన్నా వాళ్ళ మనవలన్నా మొత్తం నందమూరి ఫ్యామిలీ అన్నా కూడా మాకు బాగా ఒక పార్టీలకు అతీతంగా మాకు ఒక అభిమానం. ఆ అబ్బాయి అరకెరటు ఇప్పుడు కాదు, బాలనటుడిగా ఎప్పుడో చేశాడు. బాలనటుడిగా చేశాడు 2011 అనుకుంటాను, మేబీ 2013 ఆయన బాలనటుడిగా రామాయణం అనే సినిమా చేశాడు. ఆ సినిమా రిలీజ్ అయిపోయింది. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ కూడా నేనే. తర్వాత ఈ సినిమాని జానకిరామ గారు చనిపోయిన తర్వాత ఆ అబ్బాయి హీరోగా వైవీఎస్ చౌదరిగా చాన్నాళ్ళ తర్వాత ఆ సినిమాని చేద్దాం, ఆ అబ్బాయిని హీరోగా చేద్దాం అనుకున్నాడు. ఆ అబ్బాయిని వాళ్ళ మిస్సెస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్గా, ఆయన డైరెక్టర్గా ఒక మంచి సినిమా తీయాలనుకున్నాడు. ఇక్కడ ఎవరికి ఏ నందమూరి ఫ్యామిలీలో క్లాసెస్ లేవు, నందమూరి ఫ్యామిలీలో గొడవలు లేవు. నందమూరి తారక రామారావు గారు అభిరామ్కి అది రామ్ పేరు, తారక రామారావు గారి పేరు ఆ అబ్బాయికి ఉంది. కాబట్టి జానకిరామ గారి అబ్బాయి అంటే బాబాయ్ జూనియర్ ఎన్టీఆర్, బాబాయ్ కళ్యాణ్ రామ్, నానమ్మ లక్ష్మి గారు, తాత హరికృష్ణ గారు. తక్కువలందరూ అమ్మమ్మలు, నానమ్మలు, బాబాయిలే కదా. ఇక్కడ ఎవరు బయట వాళ్ళు లేరు. ఆ అబ్బాయిని 4వ జనరేషన్ రావాలి అనేది స్వాగతిస్తున్నాం. రెండోది జానకిరామ్ గారు ఎప్పుడు కూడా కళ్యాణ్ రామ్ గారు పెద్ద హీరో అవ్వాలి, జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్ స్టార్ అవ్వాలి, ఇద్దరూ కలయిక ఉండాలి, ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలనేది ఒక ఆశ ఆయనకి ఫస్ట్ నుంచి ఒక ఆశ. ఆయన నిర్మాతగా బ్యాక్గ్రౌండే ఉండాలనుకున్న, ఫ్రంట్కి ఎప్పుడు రావాలనుకోలే. ఓకే, దురదృష్టవశాత్తు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలా జరిగిన సమయంలో ఆమెకి ఎప్పుడు కూడా అండగానే ఉంటారు. వాళ్ళ వదిన గారికి బాబాయిలు ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడు ఆ కుటుంబం అండగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు వాళ్ళు ఆశీస్సులు ఎప్పుడో మన ఓపెనింగ్ అప్పుడే ఇచ్చారు. ఫస్ట్ మన ఓపెనింగ్ అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఓపెనింగ్ ముందు ఈ నడుస్తున్నప్పుడు పూజ వర్క్లో నడుస్తున్నప్పుడు ఇచ్చారు. అయితే ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు, ఫ్యామిలీ అంతా ఆస్వాదించారు, అమ్మమ్మలు వచ్చారు, అందరూ వచ్చారు, ఆస్వాదించి ఆయన మొత్తం టోటల్గా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సార్ మీరు అన్నట్టే ఫ్యామిలీ మొత్తం వచ్చారని అంటున్నారు కదా. సో అంటే ఈ పూజా కార్యక్రమంలో బాలయ్య కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, కళ్యాణ్ రామ్ కానివ్వండి వీళ్ళెవరూ రాలేదు. ఎందుకోసం రాలేదు సార్? కాదు బాలయ్య గారు రాకపోవడానికి బాలయ్య గారు ఒక ప్రోగ్రాంలో బిజీగా ఉండొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక్కడ లేరు, వెకేషన్లో ఉన్నారు. కళ్యాణ్ రామ్ గారు నాకు తెలిసి దగ్గరలో లేరు, అందుబాటులో లేరు. కనుక ఇక్కడ ఎవరికి విభేదాలు లేవు. ఆ అబ్బాయి విషయంలో అందరూ సపోర్టే. జానకిరామ్ గారి అబ్బాయి, అలాగే హరికృష్ణ గారి మనవడు, నందమూరి తారక రామారావు గారి ముని మనవడు. కనుక దాంట్లోనే ఎవరు కూడా విభేదాలు లేవు అని మాత్రం నేను చెప్పగలుగుతా. ఆల్ ది బెస్ట్ అండ్ వైవీఎస్ చౌదరి ఈజ్ బెస్ట్ ఫ్రెండ్, నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. అలాగే నాకు ఆ అబ్బాయి తరపు నుంచి నేను బ్లెస్సింగ్స్, ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, అబ్బాయి సూపర్ హిట్ ఈజ్ ద బెస్ట్, బిగ్గెస్ట్ నందమూరి తరంలో 4వ తరంలో మంచి హీరో అవుతాడని ఆశిస్తూ మనం ఆయన బాగుండాలని కోరుకుందాం. వాళ్ళ ఫాదర్ ఆశీస్సులు, వాళ్ళ తాతగారు ఆశీస్సులు, వాళ్ళ మునితాతగారు ఆశీస్సులు అందరూ కూడా ఉండి ఆయన మీద బ్లెస్సింగ్స్ ఉండి బాగా సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. వైవీఎస్ చౌదరి కూడా మంచి హిట్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.